ఎంతో రుచిగా ఉండేటువంటి సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. అన్ని వెజిటబుల్స్ వేసుకొని, ముఖ్యంగా చిలకడదుంప, టమాటా ఇలాంటి వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే సాంబారు భలే టేస్టీగా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ బాణాలు పెట్టేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు 10 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవనిచ్చానండి. వెల్లుల్లి వేగుతూ ఒక మంచి అరోమా వస్తుందనమాట. ఇంకా దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ కారం వేసేసుకుని వెంటనే ఉల్లిపాయ చీలికలు, అదేవిధంగా పచ్చిమిర్చి చీలికలు ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక 5-6 యాడ్ చేశాను నేను పచ్చిమిర్చి చీలికలు. నిలువుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ యాడ్ చేసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, అదే విధంగా మునక్కాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నానండి. సన్నగా స్లైసెస్ లా కట్ చేసి టమాటాలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా తర్వాత దీంట్లో చిలకడ దుంపలు యాడ్ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. సాంబార్ లో ఉడికినటువంటి చిలకడ దుంపలు మంచి టేస్ట్ ని ఇస్తాయి అనమాట. వీటిని అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుని